నీవు దేవునిలో సరిగా ఉన్నావా లేదా, నీ పిలుపు సరిగా ఉందా లేదా, నీ వెళ్ళే మార్గం సరిగా ఉందా లేదా, నీవు చేస్తున్నది దేవుని చిత్తములో ఉందా లేదా అన్నది నీవు చూసుకుంటే చాలు. నీకున్నవన్నీ వదిలి దేవుని పిలుపు ప్రకారం నీవు అడుగులు వేసుకుంటూ ముందుకు వస్తూ ఉంటే, నీవు వద్దనుకున్నా నీకేం కావాలో వాటన్నిటినీ నీ వెంబడి వచ్చేలాగా చేస్తాడు మన దేవాతి దేవుడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అబ్రహామే. అబ్రహాము కేవలం దేవుని మాటను బట్టి, ప్రభువా నీ మాట చొప్పున నేను చేస్తాను, నీవు ఇవన్నీ వదిలి వెళ్ళాలన్న అంటున్నావు అంతే కదా, వీరందరిని వదిలి వెళ్ళాలంటున్నావు అంతే కదా, నేను బయలుదేరి వెళ్తా, నీవు చూపించే దేశానికి నేను వెళ్తానని బయలుదేరి ఉంటాడు అబ్రహాము. కానీ దేవాతి దేవుడు ప్రేమతో అబ్రహాము వద్దు అనుకున్నా, వదిలేయాలనుకున్నా, అబ్రహాముకు ఏ ఆస్తి అయితే ఉందో, అబ్రహాము ఇంట అబ్రహాముకు ఏదైతే వరించి ఉందో దేవుడు అబ్రహాముకు అన్ని యాడ్ చేశాడు.